ఉప్పర్ సత్యనారాయణ, బుర్ర సురేష్, పట్నం సామేల్, కానపురము రామ్, పిల్లలంతా రండి. బాదుగల కుమార్, మధుర్ శేఖర్, మధుర్ శ్రీనివాస్, అందిపురం శ్రీకాంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి చేరడానికి వచ్చినటువంటి బుల్కాపూర్ మాజీ సర్పంచ్ బుచ్చయ్య గారు, లింగంపల్లి నరసింహులు గారు, డప్పు నరసింహులు, అదే మద్దూరు కృష్ణ, సాకలి కృష్ణయ్య, మణికొండ మోహన్ రెడ్డి, దండు శేఖర్, సురేష్, మద్దూరు శేఖర్, మాల దశరథ, మద్దూరు రాములు సంతోషంగా ఉన్నది. బుల్కపూరు శంకర్పల్లి మండలం అయినప్పటికీ ఇక్కడికి వచ్చి మీరు ఇంత ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఏదైతే ఏ ఆశ అంటే ఏ నమ్మకంతోనైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మీకు నిలబెట్టుకుంటామని, కాంగ్రెస్ పార్టీ మీకు ఎంట ఉంటుందని, ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. నేను మీ గ్రామానికి వస్తా, మీ గ్రామానికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు సడన్గా తమ్ముడు ఫోన్ చేసిండు, ఇట్లా మేము కలుస్తాము మామూలుగా అంటే సరే రమ్మని చెప్పాను నేను. సరే ఇంతమంది వస్తారు అనేది తెలియదు నాకు. సరే ఏదేమైనా మీరు వచ్చి ఇంత ప్రేమతోటి ఇంత ఆదిరామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేస్తూ, మీరు ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటూ, రాష్ట్రంలో చేవలలో ఈ కుటుంబ పాలనను అంతమొందించడానికి మీరందరూ కూడా కంకణబద్దులై పనిచేయాలని, నియోజకవర్గంలో మీ బంధువులు మిత్రులు ఎవరున్నా పోయి ఈ విషయాలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటట్టు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీరందరూ కూడా వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నా. వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ప్రస్తుతం మనం అయితే ఇక్కడ చేవెళ్లలోని కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న భీంభారత్ గారితో ఉన్నాం. అసలు ప్రచారం ఎలా జరుగుతుంది అనేది ఒకసారి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు ప్రచారం ఎలా జరుగుతుంది? రీసెంట్గానే కాంగ్రెస్ టికెట్ కూడా ప్రకటించింది మీకు. ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజలు ఎలా ఉన్నారు? ఇక్కడ చేవెళ్ల నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది ప్రచారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మీరు చూస్తూ ఉన్నారు, వేరే మండలం అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి బుల్కాపూర్ శంకర్పల్లి మండలం నుంచి వచ్చి ఇక్కడ ఈ మన ఊరెళ్ళ గ్రామంలో వాళ్ళందరూ కూడా ఒక 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉంటే ఎంత ఉత్సాహం ఉంది వాళ్ళలో, కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత ప్రేమ పెరిగింది అనేది మీరు అంతా కూడా మీ స్వయంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం మాటలు తప్ప చేతలు ఏం లేవు. ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేయడం, వంచడం తప్ప ఇంకా వేరే ఏం కార్యక్రమాలు చేయలే. రకరకాల పథకాల పేరుతోటి తీసుకొచ్చి వాటిలో డబ్బులు వాళ్ళు కమిషన్ల పేర తీసుకోవడం, అంతేగాని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏవైతున్నాయో వాటిని ఇంతవరకు పరిష్కారం చేయలే. రేషన్ కార్డు లేలే, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, ఒక్క ఇల్లు కూడా కట్టేయలే ఊర్లల్లో. ఇట్లా ప్రజలు అనేక ఇండ్లే కాదు ఏ వాగ్దానం చూసినా కూడా ఈరోజు అమలు చేయలేదు. కాబట్టి ప్రజలకు గుర్తించరు, కేసీఆర్ యొక్క నిజస్వరూపం తెలుసుకున్నారు. ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ కోసం ఒక రాష్ట్రం నష్టపోయినా కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి తెలంగాణ అమరవీరుల త్యాగాలను చూసి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. సరే మనం కొంత మోసపోయిన కేసీఆర్ మాయ మాటలకు మోసపోయి ఆయనకు అధికారం ఇచ్చిన 2 పర్యాయాలు ఈసారి గమనించారు. ఖచ్చితంగా ఈరోజు ఈ 3వ పర్యాయం
ఈ తెలంగాణ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనం 2 సార్లు సోనియా గాంధీకి ఇచ్చిన మాట తప్పినాము. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ ఊరికి పోయినా కూడా మాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యలు మాకు చెప్తా ఉన్నారు, పరిష్కారం చేయమని కోరుతూ ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, కాళ యాదయ్య గారు ఏ ఊరికి పోయినా కూడా ప్రజలు ఊర్లలోకి రానివ్వడం లేదు. ఊరు పొలిమేరలో ఉండి ఆయన తరిమేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి యాదయ్యను అట్లా ప్రజలే తరిమేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత వ్యతిరేకత ఉంది ప్రజల ఈ పార్టీ మీద అనేది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నన్ను చేవెళ్ళ నుంచి అత్యధిక మెజార్టీతోటి ఇచ్చి గెలిపిస్తారని, నన్ను ఎమ్మెల్యేగా చేవెళ్ళ శాసనసభకు పంపిస్తారని నాకు ప్రగాఢ నమ్మకం ఉన్నది. నేను ఏవైతే ఈ సమస్యలను చేవెళ్ళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి, ఈ గడ్డ మీద ఎదుర్కొంటున్న, చేవెళ్ళ నియోజకవర్గంలో ఎదుర్కొన్న అన్ని వర్గాల సమస్యలను ఆయా గ్రామాల్లోకి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో కూర్చొని ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్య మీద చర్చించి ఎట్లా పరిష్కారం చేయాలనో వాళ్ళతోనే నేను మాట్లాడి ఆ రకంగా చేయాలని ఒక ప్రణాళిక ప్రకారం నేను పోయి వాళ్ళతో కూర్చొని ఆ సమస్యలు పరిష్కారం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో చేవెళ్ళ నుంచి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నా. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ఏవైతే ప్రవేశపెట్టిందో 6 గ్యారంటీలు, వాటిని చూసి బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతుందంటారా? ఖచ్చితంగా భయపడుతుందండి. ఎందుకంటే మేము తప్పుడు హామీలు ఇవ్వలేదు. ఆల్రెడీ కర్ణాటకలో మేము ఏమైతే హామీలు ఇచ్చినామో అక్కడ అమలు చేస్తూ ఉన్నాం. నిన్ననే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు చేవెళ్ళకి వచ్చారు, స్పష్టంగా చెప్పారు మేము ఇట్లా కర్ణాటక రాష్ట్రంలో ఈ హామీలు ఇచ్చాము, మేము అమలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము ఈ తెలంగాణలో హామీలు ఇస్తున్నాం, వీటిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. ఇప్పుడు అలానే డీకే శివకుమార్ గారు రావడం ప్లస్ అవుతుంది అంటారా ఇక్కడికి? ఆయన ఒక జాతీయ నాయకుడు. అంటే ఇప్పుడు మీకు అధికార పార్టీ వాళ్ళు చూసుకున్నట్లయితే అక్కడే ఆయన సరిగ్గా చేయట్లేదు వాళ్ళు పరిపాలన, కాంగ్రెస్ ఇక్కడేమొస్తుంది ఇక్కడ రాదు అని చెప్పేసి తీసేసి మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? వాళ్ళకు అసలు గ్రామాల నుంచి తరిమేస్తుంటే విలేజ్లకు రాణిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు గెలుస్తారు అనేది ఎట్లా వాళ్ళకు అనుకుంటా ఉన్నారు? అసలు వాళ్ళు మాకు కాంగ్రెస్ పోటీయే కాదు, అసలు కాంగ్రెస్ అసలు తెలంగాణలో లేదు, కర్ణాటకలో రాగానే చంకలు గుద్దుకుంటున్నారు తప్ప ఇక్కడ ఏం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమంటారు? ఎందుకు భయపడుతున్నారు మరి? కాంగ్రెస్కు లేదు కదా కాంగ్రెస్ పార్టీ, ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు కొత్త స్కీములు చెప్తా ఉన్నారు, అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు? అమలు కాని స్కీములను ప్రజలను మళ్ళీ మాయమాటలు చెప్పి మోసం చేయడానికి ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? గెలవచ్చు కదా, 10 సంవత్సరాలు అభివృద్ధి చూపించి మేము ఇది చేసినామయ్యా, మాకు ఓట్లేసి గెలిపించే అని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు కొత్త పథకాలు తీసుకొస్తున్నారు? ఎందుకు వాళ్ళను గ్రామాల నుంచి తరిమి కొడుతూ ఉన్నారు? కాబట్టి అదంతా బోగసు. ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం.